గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మన జీవితంలో మన ఆత్మీయ జీవితము ఎండిపోయిన స్థితిలో ఉంటుంది కదా, క్షీణించిపోయిన స్థితిలో ఉంటుంది. ఆత్మీయంగా చాలా మరుగుపడిపోయి ఉంటాము మనము. కొన్నిసార్లు శరీరము కూడా ఎంతో బలహీనతతో ఉంటుంది. ఏ పని చేయలేని పరిస్థితిలో మనం ఉంటాము. జీవం మాత్రం ఉంటుంది కానీ ఎముకలన్నీ క్షీణించిపోయిన రీతిగా మనం ఉంటాము. అయితే వాక్యం చెప్తా ఉంది, ఎండిపోయిన ఎముకలను ఆయన జీవింపజేసే దేవుడై ఉన్నాడని. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయనను మనం ఆశ్రయిస్తే, ఆయన యొద్దకు మనం వస్తే, మన జీవితాలను దేవునికి అప్పగించుకుంటే, మన ఎముకలు, ఎండిపోయిన ఎముకలను కూడా ఆయన జీవింపజేయగలడు. అనారోగ్య పరిస్థితిలో నుండి కూడా తిరిగి ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. మృతులలో నుండి క్రీస్తును లేపిన దేవుని ఆత్మ, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే, ఎండిపోయిన మన ఎముకలను, క్షీణించిపోయిన మన శరీరాలను తిరిగి జీవింపజేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎంతమంది అయితే ఆ పరిస్థితిలో ఉన్నారో, ఎంతమంది శరీరాలు అయితే క్షీణించిపోయి ఉన్నాయో, దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ ఎముకలను తిరిగి నేను జీవింపజేస్తాను, మీకు తిరిగి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.